మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాప్రకారం కొనసాగించాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న మార్పులను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నెల్లూరు నగరం గాంధీబొమ్మ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఉపాధి హామీ చట్టానికి ఎక్కువ నిధులు కేటాయించాలన్నారు. లేని పక్షంలో నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగిల నాగేంద్ర సాయి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు రాంబాబు, సిపిఎంఎల్ నాయకులు లక్ష్మీరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అది వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ గ్రామీణ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏదైతే చట్టాన్ని చేశారో ఆ రోజు 2005లో యూపీఏ ప్రభుత్వం ఉండగా వామపక్ష పార్టీలు కలిసి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మన జిల్లాలో చూస్తే ఉదయగిరి, దుత్తలూరు, ఇంజమూరు ఆ ప్రాంతాల్లో చూస్తే పీజీ చేసిన వాళ్ళు కూడా ఈరోజు ఉపాధి హామీ పథకం దాన్ని పనికి పోతున్నారు. అలాంటి పథకాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం రామ్జీ పేరుతో దీన్ని రద్దు చేసేదానికి ప్రయత్నం చేశారు. ఇది సరైనటువంటిది కాదు, దుర్మార్గమైనటువంటి చర్య. మందబలంతో వాళ్ళు పార్లమెంట్లో దీన్ని ఆమోదింపజేశారు. దీన్ని ఆ రోజు ఆడున్నటువంటి వామపక్ష పార్టీలు కానీ లేదా ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకించినా కానీ వాళ్ళు ఈ బిల్లుని ఆమోదించేదానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక మందికి చాలా ఉపయోగకరంగా ఉండి వాళ్ళ కుటుంబాలను పోషించేదానికి ఉపయోగపడేటువంటి దీన్ని ఈరోజు రద్దు చేసేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. రాబో కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఎవరైతే ఉపాధి హామీ కార్మికులను కలిసి దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో కేంద్రంలో గతంలో 90% ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిధులు 10% రాష్ట్రాలకు ఉంటే ఈరోజు 60% కేంద్రము, 40% రాష్ట్రాలకి భారం వేసేటువంటి పరిస్థితి ఈరోజు చూసాం. మన రాష్ట్రానికి 2700 కోట్ల భారం పడబోతుంది ఈ పథకం ద్వారా. అందువల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ దీన్ని బలపరచడం ఈ ప్రజలందరూ గుర్తించాలి. వీళ్ళకి రాబో కాలం సరైనటువంటి బుద్ధి చెప్పాలనేటువంటి సందర్భంగా తెలియజేస్తుంది. పేరు అరిగిల సాయి, నేను సిపిఐ జిల్లా కార్యదర్శిని. ఇవాళ దేశవ్యాప్తంగా 10 వామపక్ష పార్టీలు ఈ యొక్క మోడీ గారు చేసిన నిర్వాకం పార్లమెంటు సమావేశాల్లో మొన్న ఈ యొక్క మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకానికి తూట్లు పొడుస్తూ దాని గాంధీ పేరు మార్చేసి జయరామ్జీ అనే ఒక పేరు పెట్టి ప్రజలకు అర్థం కాని ఇప్పుడు గాంధీ పేరు తీసేసి జయరామ్జీ అని పెట్టి తర్వాత దీనికి సంబంధించి గతంలో ఎంతోమంది గ్రామంలో పని లేనప్పుడు గ్రామంలో ఉండే వ్యవసాయ కార్మికులు కానివ్వండి చిన్న రైతులు కానివ్వండి పని లేనప్పుడు వాళ్ళకి ఎంతో ఉపయోగపడే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆనాడు 2005లో 64 వామపక్ష పార్టీల డిమాండ్తో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆమోదించడం జరిగింది. తద్వారా ఎంతోమంది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎంతోమంది గ్రామాల్లో వాళ్ళకి పనులు లేనప్పుడు ఈ యొక్క హామీ పథకం కింద పనులు చేసుకొని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్న సందర్భం దానికి తూట్లు పొడిచి ఇవాళ పేదోళ్ళ నోళ్లు కొట్టి కార్పొరేట్ శక్తులకి ఈ యొక్క మోడీ ప్రభుత్వం ఊడిగం చేస్తూ ఉంది. దానికి తానతందాన అంటూ ఈ రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం కూడా దానికి బలపరచడం నిజంగా ప్రజలు దీన్ని గ్రహించాలా, ప్రజలు దాన్ని ఖండించాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం వామపక్ష పార్టీ తరఫున. అదేవిధంగా ఇవాళ మోడీ ఎన్నికల హామీని వదిలేసి, ఎందుకంటే విదేశంలో ఉండే డబ్బులు స్విస్ బ్యాంకులో డబ్బులు తెచ్చి మీకు పంచుతానని మొట్టమొదటి చెప్పినప్పుడు 2014లో దాన్ని వదిలేశాడు. నిరుద్యోగ సమస్యని ప్రతి ₹1 ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు, అది వదిలేశాడు. నిరుద్యోగ సమస్యల గురించి పట్టించుకోవడంలే. ఇవన్నీ పట్టించుకోకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాలు కానివ్వండి, విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు కానివ్వండి ఏమి పట్టించుకోకుండా ఇవాళ కార్పొరేట్ శక్తులకు ఉడిగం చేస్తూ పేద ప్రజలు నోళ్లు కొట్టి వాళ్ళ కడుపులు కొట్టే పద్ధతి
లో చేయడం ఉండే ఈ యొక్క చట్ట సవరణ అనేది జరుగుతూ ఉంది. దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాం. మహాత్మా గాంధీ గ్రామీణ పథకం అదే పేరుతో కొనసాగించాలని, గ్రామీణ ఉపాధి పథకాన్ని కొనసాగించాలని, ఈ పేరు మార్చడం కానీ దానికి చుట్లు పోవడానికి కానీ వామపక్ష పార్టీలు వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. దీనికంతా ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఏ దేశమైనా బాగుపడాలంటే ముందుగా పని చేయగలిగిన ప్రతి వాడికి పని దొరకాలి. ఏ రాష్ట్రమైనా బాగుపడాలంటే పనిచేసే ప్రతి వాడి చేతిలోనూ పని చేయగలిగిన శక్తి ఉన్న ప్రతి వాడి చేతిలోనూ పని దొరకాలి. ఏ గ్రామం బాగుపడాలన్నా ఆ గ్రామంలో పని చేయగలిగిన ప్రతి వ్యక్తికి వాడికి కానీ పని కల్పిస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుద్ది, ఈ గ్రామం అభివృద్ధి అవుద్ది, దేశం అభివృద్ధి అవుద్ది. అది అందరికీ తెలుసు. కానీ మోడీ గారు ఈ ఉపాధి హామీ చట్టంలో ఆయన దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు భారతదేశ వ్యాప్తంగా ఖర్చు చేస్తున్నారు. ఆయన 2014లో అధికారంకి వచ్చినప్పుడే చెప్పాడు ఇది పనికిమాలిన పథకం అని చెప్పిన ఆ రోజే చెప్పాడు. దాన్ని అప్పుడు వామపక్షాలు కానీ ఇతర పార్టీలు కానీ పెద్దగా పట్టించుకోలే. ఆయనకి తూట్టుబడి వచ్చి నాశనం చేయడానికి దాదాపు 10 సంవత్సరాల కాలం తీసుకున్నాడు. ఈ పథకం వల్ల ఈ 86,000 కోట్లు కూడా ఏ అదానీకో అంబానీలకు అప్పగిస్తే పేదోళ్ళు వాళ్ళు చేస్తారు. మనకు ఉంది కదా, ఎన్నికలు వస్తే చాలు జైరామ్ అంటాము, జాతీయ ఉన్మాదాన్ని రెచ్చగొట్టడము, ఏదో ఒక ప్లాన్తో మనం అధికారంకి వస్తాము, ఈ ప్రజల మూఢత్వంలో ఉన్నంతకాలం మనకు దిగులు లేదనే అభిప్రాయంతో ఆయన ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఇది దాదాపు 12 కోట్ల మంది గ్రామీణ పేద ప్రజల చేతివృత్తులు వాళ్ళకి సంబంధించిన వ్యవహారము. దీనికి సంబంధించిన భవిష్యత్తులో కూడా ఈ పోరాటాన్ని గ్రామసీమల దాకా తీసుకెళ్ళడానికి వామపక్ష పార్టీలు గట్టిగా కృషి చేస్తాయి. ఆ క్రమంలో ఇంకా ముందుకెళ్ళడానికి అన్ని పార్టీలు ఇంకా కలిసి వచ్చే శక్తులను కూడా కలుపుకొని మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. నా పేరు రాంబాబు, న్యూ డెమోక్రసీ. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, GNT రోడ్, సూళ్లూరుపేట.